ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్లో దళార్ల పాలవుతోందని గమనించిన నిజామాబాద్ రైతులు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పసుపు ఆధారిత పరిశ్రమను నెలకొల్పారు. ఇప్పటి వరకు పసుపు పంటను అమ్ముకున్న రైతులు ఇక నుంచి నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. పచ్చ బంగారంగా పిలిచే పసుపు పంటకు పెట్టింది పేరు నిజామాబాద్. జిల్లాలో వరి తర్వాత రైతులు అత్యధికంగా పసుపు సాగు చేస్తారు. పండించిన పంటకు మార్కెట్లో ఒక్కోసారి అధిక ధర పలకడం, కొన్నిసార్లు దళారులు ధర తగ్గించడం లాంటి పరిస్థితులు కళ్లారా చూశారు రైతులు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలాగైనా గట్టెక్కాలని పసుపు రైతులు నిర్ణయించుకున్నారు. జక్రాన్పల్లి మండలంలోని పసుపును సాగు చేసే జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం గ్రామాలకు చెందిన 600 మంది కర్షకులు రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడ్డారు. ఆ గ్రామాల పేరులోని మొదటి అక్షరంతో సంఘానికి JMKPMగా పేరు పెట్టుకున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా శ్రమించి రాష్ట్రంలోనే మొదటిసారిగా మనోహరాబాద్లో పసుపు ఆధారిత పరిశ్రమను నెలకొల్పారు. ఇందులో నేను ఒక సభ్యుడిని. ఇంతకుముందు మేము 20-30 ఏళ్ల సంది పసుపు పండిస్తున్నాం. నిజామాబాద్ తీసుకుపోవడము, అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండడము వల్ల మాకు బాగా నష్టం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అమ్ముకోవడం వల్ల కానీ, ఇక్కడ తీసుకురావడం వల్ల పాలిష్ మిషన్ ఉంది, ఇక్కడ ఉడకబెట్టడం మిషన్ ఉంది, పౌడర్ మిషన్ ఉంది. మరి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేంత కెపాసిటీ వస్తుందని అంటున్నారు. మరి ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు ఎక్కువ లాభం అవుతుందని మేము అనుకుంటున్నాం. పసుపు పౌడరు చేయొచ్చు, పాలిష్ చేయొచ్చు, ఉడకబెట్టడము ఈ ప్రస్తుతం ఇవి ఉన్నాయి. రైతుల దగ్గర నుంచి మనం పసుపు కొని ఇతర బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 90% రాయితీ ఇవ్వక సుమారు 3 కోట్ల ఖర్చుతో పరిశ్రమను నిర్మించారు. ఇప్పటిదాకా తాము పండించిన పంటను మద్దతు ధరకు, కొన్నిసార్లు తక్కువ ధరకు రైతులు విక్రయించారు. ప్రస్తుత సీజన్లో సాగైన పంటను పరిశ్రమ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇందులో పసుపు ఉడికించి పాలిష్ చేయడం, గ్రైండింగ్ చేసి పౌడర్ను తయారు చేసి ప్యాకింగ్ చేస్తారు. పసుపు ఆకులతో నూనె తయారు చేసే యంత్రాలను పరిశ్రమలో ఏర్పాటు చేశారు. అందులోంచి వచ్చిన నూనెతో ఫార్మా కంపెనీలకు ఫ్లోర్లు శుభ్రం చేసే ఉత్పత్తులు తయారు కానున్నాయి. పసుపు పంటతో లాభాలు రాబట్టేందుకే పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు రైతులు పేర్కొన్నారు. రైతు దళారుల పాలు కావద్దు, రైతే విలువ ఆధారిత వస్తువు తయారు చేయాలి. రైతు 20,000 క్వింటాలు అమ్మితే మన ముందటనే ఆయన 25 నుంచి 30,000 క్వింటాలు అమ్ముతుండు. ఇట్లా ఈ మిషనరీస్ ద్వారా గ్రేడింగ్ ద్వారా చేస్తున్నాం. అదే గ్రేడింగ్, అదే మిషన్స్ MSME పథకంలో మేము దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులందరం ఒక సమూహంగా ఏర్పడి 5 గ్రామాల నుంచి సుమారు 1000 కుటుంబాలము మేము కంట్రిబ్యూషన్ చేసుకుంటే ఇది 3 కోట్ల ప్రాజెక్టు. దాదాపు రైతులం 40 నుంచి 50 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. ఈ ల్యాండ్కి కానీ, ఎలక్ట్రిసిటీకి కానీ. మిగతా కేంద్ర ప్రభుత్వం 1,90,00,000 సబ్సిడీ వచ్చింది, అది మేము వాడుకున్నాం. ఈ షెడ్ మీరు చూస్తుండ్రు, 6,000 స్క్వేర్ ఫీట్ల షెడ్. మరి అట్లాంటి మనం పసుపు తీసుకొస్తాం, 20,000 అమ్ముతాం. పౌడర్ చేస్తే 30,000 ఇమిడియట్. మన దగ్గర పౌడర్ మిషన్ ఉంది. అంటే ఇట్లాంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. భవిష్యత్తులో కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే వంగడాలను సాగు చేస్తే వాటి నుంచి ఔషధ తయారీకి పౌడర్ ప్యాకింగ్ చేసి ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు సంఘం రైతులు. ఈ పరిశ్రమ ప్రారంభిస్తే సంఘం రైతులతో పాటు సుమారు 500 మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి లభించనుంది. ఇటీవలే పంట ఆధారిత పరిశ్రమల పనితీరు, వాటిపై పూర్తిస్థాయి అవగాహన కోసం సభ్యులు మహారాష్ట్రలోని నాసిక్కి వెళ్లారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాల నిర్వహణపై అధ్యయనం చేశారు. ఇప్పుడు దీనిపై పూర్తి అవగాహన రావడంతో పరిశ్రమను జనవరి నెలలో ప్రారంభించనున్నట్లు FEO సభ్యులు తెలిపారు. అయితే ఇది మిషన్ అనేది పసుపు దాని గురించి మేము ఇక్కడికి సాంగిల్ పోయినాము. సాంగిల్లో చూసాము పసుపు, మంచి పసుపు ఒకటి చిన్నది 3 రకాలుగా 4 రకాలుగా వేరే వేస్తారు జాలీలలో. అసుంటిది వేద్దామని ఒక 5 విలేజ్లు కలిసి చేద్దామని ఒకటి ఫ్యాక్టరీ పెట్టుకున్నాము. ఇది సక్సెస్ కావాలని కోరుచున్నాము. ఇసుంటి దానికి గవర్నమెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సహకరిస్తే బాగుంటుందని కోరుచున్నాము. మేమే పండించిన పసుపు తీసుకొచ్చి ఇక్కడనే బయలు చేసి, ఇక్కడనే పాలిష్ చేసి, దాన్ని పౌడర్ చేసి దుబాయ్ కానీ, సౌదీ అరేబియా అలా పంపాలని కోరుకుంటున్నాం. పసుపు రైతులు అనుకున్నట్లుగా జనవరిలో పరిశ్రమను ప్రారంభిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పసుపు పంటకు మరింత డిమాండ్ పెరగనుంది.